ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో మా పాత్ర కూడా ఉన్నది. ఒకానొక సందర్భంలో మేము మళ్ళీ ఒక మాట చెప్తున్నాం. ఒకానొక సందర్భంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అసహనంతో మౌనంగా సహనం కొంత సైలెంట్గా ఉంటే కూడా మేము విశ్రమించలేం. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 సంవత్సరాలు కంటిన్యూస్గా మా పోరాటం కొనసాగింది. ఇది రాజకీయ అవకాశాలు అంటారా? రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇలా అన్ని డబ్బు రాజకీయాలు, జనసమితి పార్టీ డబ్బు రాజకీయాలు చేయదు. డబ్బు లేదు. మేము అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది అంటే డబ్బు వసూలు చేసేట దగ్గర ఉంటుంది. మన కార్పొరేట్ సిస్టమ్ ఉండదు, అట్లాంటి సిస్టమ్ ఉండదు. రాజకీయ అవకాశాలు అనేది కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కాబట్టి ఖచ్చితంగా మేము మా లక్ష్యం నెరవేరింది, కేసీఆర్ను గద్దదించే లక్ష్యం నెరవేరింది. మాకు ఇప్పుడు ఇంకో లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణను ఒక ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ తెలంగాణను మళ్ళీ కేసీఆర్ తిరోగమనంలో చేసిన తెలంగాణను పురోగమనంలో పెట్టించే బాధ్యత మా కోదండరామ్ గారి భుజాల మీద ఉంది. ఆ పనిలో మేమున్నాం. ఆ ప్రక్రియలో అధికారంలో కూడా భాగస్వామ్యం కావాల్సి వస్తుంది. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ మాట ఎప్పుడు నెరవేరుతుంది? టీజేఎస్ పార్టీకి 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఒక 5-10 కార్పొరేషన్లు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రకటించారు. కాబట్టి ఎప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాట నిలబెట్టుకుంటుందని మాతో పాటు మా కార్యకర్తలు కానీ అందరు ఎదురు మాకు నమ్మకం ఉంది. ఇంకొక మాట ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జనసమితి పార్టీకి ఇచ్చినటువంటి ఏదైతే అధికారంలో భాగస్వామ్యం అనే హామీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గెలిచిన సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు లేదంటే ఆ పార్టీ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారితో సభలు సమావేశాలలో ప్రధాన సీట్లలో కూర్చుంటున్నారు. కానీ జనసమితి నాయకులు చూస్తే ఈ రకమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కడ మనం చూడలేదు. అంటే జనసమితి నాయకులను గెలవడానికి ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేదా, లేదంటే కోదండరామ్ సార్ గారు వారి దగ్గరికి తీసుకుపోవడానికి ఆ రకమైన పరిస్థితులు లేవా అంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పటికి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ గారిని పిలుస్తూనే ఉన్నారు. అనేక విషయాల్లో సలహాలు సూచనలు తీసుకుంటూనే ఉన్నారు. మా పార్టీ కోదండరామ్ గారితో పాటు మా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా ప్రతి సందర్భంలో కోదండరామ్ సార్ వెంట పోతూనే ఉంటారు. అడపదడప పోతూనే ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 3వ రోజే మేము పోయి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు చెప్పినాం. అప్పుడు స్వయంగా నన్ను కూడా తీసుకుపోయారు కోదండరామ్ గారు ముఖ్యమంత్రి గారికి. ఒక 5-6 మంది పోయినాం. ఎట్లుంటదన్న ముఖ్యమంత్రి గారికి జనసమితి నాయకుల పట్ల రెస్పాన్స్ ఎట్లుంటది? కోదండరామ్ సార్ పట్ల ముఖ్యమంత్రి గారికి ఎనలేని గౌరవము, అభిమానము, ఆయన మేధావితనాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాలనలో వాడుకోవాలని ఉన్నారు. అందుకని అనేక ఉద్యోగుల గురించి వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి కమిటీ చేస్తే అందులో కోదండరామ్ సార్ కూడా కమిటీ మెంబర్గా పెట్టిరు, ఎమ్మెల్సీగా కూడా నామినేటెడ్ చేసిరు. అయిపోతుంది. ఒకసారి అనౌన్స్ చేసి నామినేటెడ్ క్యాబినెట్ తీర్మానించినాక 4 రోజులు ఆగితే ఆగవచ్చు, కానీ అది అయ్యేది జరుగుతూనే ఉంటుంది. త్వరలో ఈ నెలలో ఖచ్చితంగా కోదండరామ్ సార్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తాడని మేము ఆశగా ఎదురు చూస్తున్నాము. రెండవది, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి తెలంగాణ సమాజము కూడా కోరుతున్నది కోదండరామ్ గారిని క్యాబినెట్ లో తీసుకోవాలి. విద్యాశాఖ తీసుకుంటే కోదండరామ్ రెడ్డి ఇట్లా ఎమ్మెల్సీ అని ఆ బోర్డు చూసినాక రాష్ట్ర ప్రజలు కావచ్చు, వ్యక్తిగత మీలాంటి అనుచరులు ఇట్లా ఆ రకం పరిస్థితులు ఎట్లా గుండెలన్నీ ఉప్పొంగుతాయి. ఉద్యమకారుల గుండెలన్నీ ఉప్పొంగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారుల గుండెలన్నీ ఉప్పొంగుతాయి. కాబట్టి ఆ సందర్భం కోసం కూడా ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా రాజకీయ ఒక భాగస్వామ్య పక్షంగా ఖచ్చితంగా ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది, ఆ నమ్మకం ఉంది. ఆ కార్యాచరణలో ముఖ్యమంత్రి గారు తలమునకలై ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ కంటే బెటర్ పాలన, కేసీఆర్ కంటే ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వాళ్ళ పాలన, కేసీఆర్ కంటే అభివృద్ధిలో ఒక అడుగు ముందే, కేసీఆర్ కంటే సంక్షేమంలో ఒక అడుగు ముందే మన ప్రియతమ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మాటల తూటాలు, మాటలే కాదు ఆ మాటలకు కమిట్మెంట్గా నిలబడే వ్యక్తి. మనం అందరం కూడా, మాలాంటి యువకులందరం కూడా అన్న అనే మనస్ఫూర్తిగా పిలుచుకునే వ్యక్తి.
హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఈ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఇందాక మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి వైఖరి మీద మేము 10 ఏళ్ళుగా పోరాడినాం అన్నారు. ఆయన దూకుడు స్వభావము, ఆయన యంగ్ అండ్ డైనమిక్, ఒక యంగ్ బ్లడ్, అంటే చురుకుదనము, ఇంకొకటి వేగంగా ప్రభుత్వ నిర్ణయాలు కానీ వేగంగా అభివృద్ధి కానీ, మరొక వైపు కోదండరామ్ గారి మేధస్సు, సలహాలు, సూచనలు ఇవన్నీ కలిసి వస్తాయి. ఇవన్నీ కలిసి వచ్చి అంతిమంగా అద్భుతమైన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ఉంటుంది. 6 నెలలైనా ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది పరిపాలన. 6 నెలల్లోనే కేసీఆర్ అడ్రస్ లేడు. 6 నెలల్లోనే కేసీఆర్ అడ్రస్ లేడు. కేసీఆర్ ఎక్కడ ఉండనే బోర్డులు వస్తున్నాయి. కేటీఆర్ వేరీస్ గోడకు బంతి కొడితే ఎంత స్పీడ్ గా రిటర్న్ వస్తుందో మేము కూడా అంతే స్పీడ్ గా అధికారంలోకి వస్తాం అంటున్నారు. గోడకు బంతి కొడితే మళ్ళీ రిటర్న్ వస్తుంది అనేది అన్ని సామెతలండి. అన్ని సామెతలు చెప్పుకోవడానికి బాగుంటాయి. తెలంగాణ భవన్లకు కనీసం క్యాడర్ కూడా పోతలేదంట, అంత అసహనం. కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకు కూడా న్యాయం చేయకుండా తెలంగాణను దోపిడి దొంగల చేతిలో పెట్టి, వీళ్ళే పెద్ద దోపిడి దొంగలు, వీళ్ళతో పాటు ఇంకా తోడు దొంగలను కలుపుకొని అక్కడ వాళ్ళకు కూడా అన్యాయం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ పోతలేరు ఎవరు కూడా. అర్థం చేసుకోండి. గాంధీ భవన్ పోండి, కిక్కిరిసిపోతుంది. కోదండరామ్ సార్ ఇంటికి రండి. 10 ఏళ్ల కింద గాంధీ భవన్ కూడా అట్లే ఉండే. మా కోదండరామ్ సార్ ఇంటికి రండి పొద్దున. సార్ వాళ్ళ ఇల్లు ఎప్పుడు అట్లే ఉంటుందండి. చూడండి ఎంతమంది ప్రజలు వచ్చి ఎంత సంతోషంగా సార్ తోటి మాట్లాడుతున్నారో చూడండి. రైట్ అన్న, మీరు ఇందా మాట్లాడుతూ 10 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలన మీద నియంతృత్వం మీద మేము పోరాడినాం అన్నారు కదా. ఒకవేళ మీరు ఏదైతే ఆశిస్తున్న సామాజిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వలన నెరవేర్చే పరిస్థితులు ఉండకపోతే, ఆ రకమైన కార్యాచరణ ఉండకపోతే కోదండరామ్ సార్ మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకుంటారా, పోరాటం అనే స్టాండ్ తీసుకుంటారా, లేదంటే వాళ్ళతో సముచితమైన కాలం గడుపుకుంటారా? పోరాటం అనేది కోదండరామ్ సార్ బ్లడ్లోనే ఉంటుందండి. ఓకే. గత 40 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో జరిగిన ఉద్యమాలలో ఆయన క్రియాశీలక పాత్ర ఉంది. స్వయంగా మన కండ్ల ముందు జరిగిన తెలంగాణ ఉద్యమానికి జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. ఖచ్చితంగా అంత దూరం రాదని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ వస్తే అంటున్నాను, అంత దూరం చెప్తున్నాను నేను, అంత దూరం రాదు. ఖచ్చితంగా మేము భాగస్వామ్య పక్షంగానే ఉంటాం. ఓట్లు సీట్లు ఏముంటదండి, ఇవాళ సీట్లు ఉంటాయి పోతాయి, కానీ ప్రజల మనసుల్లో హృదయాల్లో ఈ తెలంగాణ ప్రజలకు కోదండరామ్ సార్ ద్వారా మంచి జరిగింది అనేది ఆ కీర్తి కావాలి. ఆ కీర్తి కావాలి. సీట్లు ఓట్లు ఎంత అండి? అసెంబ్లీ ఎన్నికల్లో 36-37% ఉన్న టీఆర్ఎస్ 6 నెలలు తిరగక ముందే ఎంపీ ఎన్నికల్లో 13% పడిపోయింది. గతంలో 9-10 ఎంపీ స్థానాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇవాళ 0 ఉంది. గతంలో 3 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 8కి వచ్చింది. గతంలో 4 స్థానాలు ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ 8కి వచ్చింది. చెప్పలేమండి. అవన్నీ రాజకీయాల్లో అవన్నీ సహజమే. కానీ అంతిమంగా ఏంటంటే ప్రజలకు మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం, ఈ ప్రభుత్వంతో మనం ఒక భాగస్వామ్య పక్షంగా ఉండి ఆ ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలు తీసుకుపోయి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం అనేది ఇక్కడ కోదండరామ్ గారికి అది ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ఇక అధికారంలో ఉంటే మంచిది, అధికార భాగస్వామ్యం తీసుకుంటే ఇంకా ప్రజలకు విస్తృతంగా సేవ చేయొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ అవకాశము ఎప్పుడు కల్పిస్తారనేది మేము ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఈ నెలాఖరు వరకు కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేస్తారు. క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తాడు. మా పార్టీకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం ఒక 5 నుంచి 10 మందికి మా పార్టీలో కూడా నామినేటెడ్ పదవులు వస్తే అందరు కూడా అకామిడేట్ అయ్యి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. తెలంగాణ నమ్ముతున్నారా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు? ఖచ్చితంగా, నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా? అధిష్టానం మాకున్న సమాచారం ఏంటంటే అధిష్టానం కూడా కోదండరామ్ సార్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. ఢిల్లీ అధిష్టానం కూడా పాజిటివ్గా ఉంది. ఒక మేధావి మన క్యాబినెట్లో ఉంటే మంచిది, అది విద్యాశాఖ మంత్రిగా ఉంటే మంచిది అనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రభుత్వం మీద ఉంటుంది అనేది వాళ్ళు కూడా సీరియస్. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలు విషయంలో కావచ్చు, లేదంటే పరిపాలన విషయంలో కావచ్చు, జనసమితి లేదా ముఖ్యంగా కోదండరామ్ సార్ యొక్క మార్కు ఉండబోతుందా అంటే మీకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందా? ఖచ్చితంగా పదవి ఉన్నా లేకున్నా కోదండరామ్ సార్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు 6 నెలల నుంచి జరుగుతున్న దాంట్లో కూడా ఉంది. విద్యా వ్యవస్థ మీద కొన్ని సలహాలు సూచనలు కూడా కోదండరామ్ గారు ఇస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ సంఘ సమస్యల మీద, ఉద్యోగుల సమస్యల మీద కమిటీ వేస్తే కూడా మెంబరు. మొన్న జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ సభలు చేస్తే
ఉద్యమకారులందరినీ తీసుకొచ్చే బాధ్యత కోదండరామ్ సార్ మీద పెడితే 4000 నుంచి 5000 మంది ఉద్యమకారులను స్వయంగా కోదండరామ్ సారే మానిటరింగ్ చేసి ఆయన పర్యవేక్షణలో మేమందరం మానిటరింగ్ చేసి 5000 మందిని ఇక్కడికి తీసుకొచ్చిన ఉద్యమకారులను మాకు బాధ్యత ఇచ్చిండు ముఖ్యమంత్రి, మాకు బాధ్యత ఇచ్చిండు మా సార్కి ఇస్తే మా సార్ మాకు కొన్ని బాధ్యతలు ఇచ్చిండు. అవన్నీ నెరవేర్చినాం, ఓపికతోటి సహనంతో నెరవేర్చినాం. ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఉద్యమకారులందరూ కూడా వచ్చి సంతోషం వ్యక్తం చేశారు. రైట్ అన్న, ఒక ఉద్యమకారులుగా, సామాజిక తెలంగాణ ఆశించే ఒక నాయకులుగా, ముఖ్యంగా జనసమితి నాయకులుగా కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు లేదా మీ కార్యకర్తలకు ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున చివరగా అంటే ఏం చెప్తారు? మంచి సందేశం అంటే మనం అనేక ఆకాంక్షలతోటి, ఉద్యమ ఆకాంక్షలతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఆ రోజు కూడా క్రియాశీలకంగా పనిచేసినాం ఉద్యమంలో. ఉద్యమ ఆకాంక్షలను తుంగలోకి దొక్కి ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా చేసి విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి ఉద్యోగాలను సరిగా నింపకుండా 200 మంది నిరుద్యోగుల ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ఈ 10 సంవత్సరాలు తెలంగాణను పీల్చి పిప్పి చేసిన, నిలువు దోపిడీ చేసిన ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి ఇలా కొత్త ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడంలో మనం క్రియాశీలకంగా పనిచేసినాము. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట్టు, కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవు, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు టీజేఎస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఆ పని చేయాలని కోరుతూ, ప్రభుత్వానికి కూడా మనం ఒక భాగస్వామ్య పక్షంగా ఉన్నాం, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటట్టు చూస్తూ ఎక్కడిదక్కడ వచ్చిన రాజకీయ అవకాశాలను, అది రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, మండల స్థాయి వరకు వచ్చినటువంటి రాజకీయ అవకాశాలను కూడా అందిపుచ్చుకొని తెలంగాణ జనసమితి పార్టీ ఒక తెలంగాణ ప్రజలకు ఒక కేంద్ర బిందువుగా, ఒక ఉద్యమకారులకు ఒక కేంద్ర బిందువుగా, ఉద్యమ ఆకాంక్షలకు ఒక ప్రతినిధిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ వాళ్ళకి సందేశం ఇస్తాను. రైట్ సలీం అన్న, పిలవంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేందర్ గారు, మీరు కూడా నన్ను పిలిచి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.